దయచేసి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఒక మధ్యవర్తిని వేసుకొని ఆ సమస్యను సాల్వ్ చేసుకోండి. డబ్బు విషయమైనా సరే, భూముల విషయమైనా సరే, ఏ విషయమైనా సరే మనం అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకరు ఎక్కువ తీసుకున్నా, ఒకరు తక్కువ తీసుకున్నా జరుగుతుంది. పొరపాటున కాదు కూడదని కేసు కోర్టు అని వెళ్ళినారనుకోండి, జీవితకాలం సరిపోదు కదా, మన పిల్లల జీవితకాలం కూడా సరిపోదు అనమాట. ఆ కోర్టులో కేసు తెగదు, మనకు రావాల్సింది ఏదో రాదు. ఈలోగా మనం గుటుకుమని మనల్ని భూమిలో పాతి పెట్టేస్తారు. అంతే కదా. పొరపాటున కూడా కేసు కోర్టు అని వెళ్ళినారనుకోండి, సంఖ నాకిపోతారు. ఎందుకంటే మనం అనుకుంటే ఆ సమస్యను మనమే సాల్వ్ చేసుకోగలం. కానీ కొన్నిటి విషయాలలో మాత్రమే, మరి కొన్నిటికైతే లీగల్గా అయితే కోర్టుకు వెళ్దాం. కానీ అన్నదమ్ముల వ్యవహారం కానీ ఏదైనా వ్యవహారంలో చిన్న చిన్న సమస్యలు అంటూ కోర్టుకు వెళ్ళకండి. ఎందుకంటే చెప్పాను కదా, సంఖ నాకిపోతామనేసి. లాయర్లకి ఇవ్వాలి, మన ఖర్చులు ఇంకెన్ని ఉంటాయో చూసుకోండి. మనం ఒకవేళ ₹1,00,000 కోసం మనం కోర్టుకు వెళ్ళామనుకోండి, ఆ ₹1,00,000 కాదు కదా, ఆ ₹1,00,000 రావడానికి మరో 5 లక్షలు ఖర్చు పెడదామన్నమాట. అవునా కదా? కామెంట్ చేయండి.